నమస్కారం, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో పెన్షన్లపైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ నడుస్తుంది. అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు. దీంతో పెన్షన్ల తొలగింపు పైన కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది. కాగా ఇంకా కొందరిలో ఆందోళన కొనసాగుతుంది. దీంతో సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీపైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ వేళ స్పష్టత ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రకటన ఇచ్చింది. దివ్యాంగులందరికీ సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు అందుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. పెన్షన్ నిలిపివేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు, పెన్షన్ వస్తుందని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్లు పంపుతున్నారు. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారు. అందులో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. పెన్షన్ల నిలిపివేతపైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఇక సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇక అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండదని కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక నోటీసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. ఇక అందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణ పైన సెప్టెంబర్ 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.